క్యాథరిన్ టీచర్ గారు లేదనా అండి? అవునండి, రండి. వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ. టీచర్ గారు లేరండి, బయటికి వెళ్ళారు. ఒక నిమిషం, ఫోన్ చేస్తాను. The destination you are trying to call is not reachable. రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదండి, ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. సర్లేండి, మళ్ళీ వస్తాను. పర్లేదు, కూర్చోండి. మమ్మీతో ఏమైనా పనా? కలుద్దామని వచ్చాను. నా పేరు సంగీత. మార్టిన్. మా మమ్మీ మీకు ఎలా తెలుసు? మా సండే స్కూల్ టీచర్ అండి. ఓ, బాగానే గుర్తుపెట్టుకున్నారే. అవునండి, ఆవిడ దగ్గర నేను చాలా మేలు పొందాను. ఓ అవునా? కలుద్దామని వచ్చాను. అంతలా ఏం మెయిల్ చేశారు మా మమ్మీ? ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ టీచర్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ వచ్చారా? టీచర్. సరే, ముందు మనం ప్రార్థన చేసుకుందాం. దాని తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఓకేనా? అందరు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ర 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 పరలోకమ తండ్రి, వందనాలు యేసయ్య. ఈరోజు మీరు ఇచ్చిన నూతన దినం కొరకు వందనాలు ప్రభువా. నిన్నటి దినమంతా కాచి కాపాడి ఇవాళ నూతన దినాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇవాళ జరగబో ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని సమస్తం మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను, అవి డైలీ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకోవాలి ఎవ్రీడే. ఓకేనా? ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ చేసుకోవాలి. మెమరీ వర్స్ని చదివి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే? పెద్దవాళ్ళ మాటలు వినాలి, ఒబే చేయాలి మనం. ఓకేనా? సండే స్కూల్కి రెగ్యులర్గా రావాలి. ఓకే? సండే స్కూల్ టీచర్ చెప్పింది రెగ్యులర్గా చేయాలి. ఓకేనా? తర్వాత మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. మన చర్చిలో వచ్చే అందరి కోసం ప్రార్థన చేయాలి. ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. సరేనా? సో ఇవన్నీ చేసామనుకోండి మనం, అప్పుడు క్రిస్మస్ తాత వచ్చి మనకు గిఫ్ట్స్ ఇస్తారనమాట. సో యేసయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. కాబట్టి క్రిస్మస్ తాతని పంపించి మనందరికీ గిఫ్ట్స్ ఇస్తారనమాట. ఓకేనా? ఇవన్నీ చెప్పినవన్నీ చేయాలి. సరేనా? టీచర్, క్రిస్మస్ తాత నిజంగానే వస్తారా? మాకు గిఫ్ట్స్ ఇస్తారా? ఎస్, తప్పకుండా వస్తారు. మీరు ఇలానే చెప్పిన మాటలన్నీ విని గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్ అయితే క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్స్ ఇస్తారనమాట. ఓకే? వావ్, అయితే మేము గుడ్ గర్ల్స్ లా ఉంటాం. అయితే మేము కూడా గుడ్ బాయ్స్ లాగా ఉంటాం. మరి ఉన్నారా మీరు గుడ్ బాయ్స్ లాగా? ట్రై చేసామండి. తర్వాత ఏం జరిగింది? అలా ఒకరోజు క్రిస్మస్కి అనుకుంటా అక్కడ కాదు, కొంచెం అటువైపు పెట్టు, లెఫ్ట్కి. ఇటా మధ్యలో పెట్టి చూడు. ఇక్కడ యా, ఇక్కడ సెట్ అయినట్టు. ఓకే, సెట్ అయింది ఇప్పుడు. యా. ఏంటి గ్లోరీ, లేట్ అయింది? నేను కెవిన్ స్టార్ కొనడానికి వెళ్ళాము. హాయ్ కెవిన్ అన్నా. హాయ్ కెవిన్ గారు. గారెందుకులేమ్మా? సర్లేండి, మీరు వెళ్ళి మైకిల్ పని చేస్తలేదు చూడండి. నేను చేస్తుంది ఏంటి? ఏంటి మీరు ఇంకా స్టార్ పెట్టలేదా? లేదు, ట్రీ అండ్ డెకరేషన్స్ మాత్రమే చేసాం. ఏ ఫ్లోరెన్స్, అవన్నీ నీట్గా జరుపుకొని పక్క పక్కన పెట్టుకోండి. అబ్బో, ఓహో, ఇది ఓకే. ఆడి సంగతి చూద్దాం. ఏ జాషువా, అక్క. కొంచెం ఇది అక్కడ పెట్టవా? వస్తున్నా. నేను 3 days కూర్చొని ఇల్లంతా డెకరేట్ చేశాను. క్యారల్స్కి వచ్చినప్పుడు మా ఇల్లే బాగుంటుంది చూడండి. ఎవరింట్లో బాగుండేదేంటి? ఇప్పుడు మనకి ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తారా? వచ్చాడండి వీడు. క్యారల్స్కి వచ్చినప్పుడు పాస్టర్ గారితో పాటు ఎవ్రీ ఇయర్ గిఫ్ట్స్ ఇస్తుంది కదా, శాంటా ఇవ్వకపోయినా. అది కాదు, డెకరేషన్ చేసిన వాళ్ళకే కాదు కదా, ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారు కదా. చిన్నప్పుడు కూడా అంతే కదా అక్క. శాంటా అందరికి ఒకటే గిఫ్ట్ ఇచ్చేవాడు కాదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చేవాడు కదా. చిన్నప్పుడు మీకు గిఫ్ట్స్ వచ్చాయి, ఇప్పుడు మీరు అంతే ఫెయిత్ఫుల్గా ఉంటే గిఫ్ట్స్ వస్తాయి. ఓకే? సో బ్లెస్సింగ్ ఇస్ ఎ రియల్ గిఫ్ట్. ఆశీర్వదించబడడం అనేది ఒక పెద్ద బహుమతి. ఆర్ యు బ్లెస్డ్? అయితే నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అవుతున్నారన్నమాట. ఇలాగే కంటిన్యూ అయితే లైఫ్ లాంగ్ ఇవే బ్లెస్సింగ్స్ కంటిన్యూ అవుతాయి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మీరు కంటిన్యూ చేసుకోండి, నేను వెళ్తున్నాను. అప్పుడు టీచర్ మమ్మల్ని
మీరు నిజంగా బ్లెస్సింగ్స్ పొందారా అని అడిగారు. కానీ అప్పుడు నాకు అంత ఫెయిత్ఫుల్నెస్ లేదు. అది నిజంగా తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది. విశ్వాసం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయని ఇంతకాలం తెలుసుకొని టీచర్కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా బాగుందండి మీ సాక్ష్యం. మీ మాటల్లో వింటే మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సర్లేండి, నేను వెళ్తాను. మరి టీచర్కి లేట్ అవుతుందేమో. థ్యాంక్ యూ మార్టిన్ గారు, మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానో మీరు అడిగారా? చెప్పారు కదా మీరు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానని. కాదండి, టీచర్ నాతో ఎప్పుడూ ఒక మాట అంటుండేవారండి. చూడు మార్టిన్, వీఆర్ బ్లెస్ డే బై డే. మనకున్న బ్లెస్సింగ్స్ మనం రియలైజ్ కాము గాని కొత్త వాటిని గురించి ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఇవాళ బ్రతికి ఉన్నామంటే బ్లెస్సింగ్. మనం ఇవాళ తింటున్నామంటే బ్లెస్సింగ్. నేను మీతో ఇవాళ మాట్లాడుతున్నానంటే బ్లెస్సింగ్. అలా మన జీవితంలో జరిగేది ప్రతీదీ బ్లెస్సింగే. అది రియలైజ్ అయినప్పుడు మనలో క్రీస్తు పుడతాడు. అలా నీలో క్రీస్తు పుట్టినప్పుడు, పుట్టాడని రియలైజ్ అయినప్పుడు ఆ రోజు నాకొచ్చి చెప్పు. ఏమని? హ్యాపీ క్రిస్మస్.